వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. న్యూ ఇయర్ రోజు పిల్లల కోసం కొంచెం ఫన్గా ఉండాలని చెప్పేసి రవిప్రియ మాల్కి అయితే వెళ్ళామండి. ఒంగోలులో ఉన్న రవిప్రియ మాల్కి. అందులో ఫన్ఫినిటీ అని చెప్పేసి గేమింగ్ జోన్ పెట్టారు కొత్తగా. అంతకుముందు ఆ ప్లేస్లో మ్యాక్స్ అని చెప్పేసి షోరూమ్ ఉంది, బట్ ఇప్పుడైతే ఫన్ఫినిటీ అని చెప్పేసి గేమింగ్ జోన్ పెట్టారు. అన్నీ కూడా గేమ్స్ కిడ్స్కి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి గేమ్స్. అండ్ మనీ కూడా ఫుల్గా అవుతాయి అన్నమాట. మనీ ఫుల్గా తీసుకొని వెళ్ళాలి. నేను Jan 1, 2026కి వెళ్ళాను కాబట్టి ఆఫర్ పెట్టారు. సో అది వచ్చి 2026 అని చెప్పేసి పేమెంట్, అంటే మనం 2026 రూపీస్ పేమెంట్ చేస్తే 4000 పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి డైరెక్ట్గా. సో ఆ 4000 పాయింట్స్కి మనం అన్ని గేమ్స్ అనేవి మనం ప్లే చేసుకోవచ్చు. కిడ్స్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తీసుకెళ్తే మాత్రం వన్ డే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్క డిఫరెంట్ గేమ్స్, షూట్ గేమ్స్ ఉన్నాయి, అలాగే ఇలా బైక్ గేమ్స్ అని చెప్పేసి కార్ గేమ్స్, అన్నిటికి కూడా కార్డ్ యూజ్ చేస్తే మనం ప్లే చేయగలం. ఒకసారి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్లస్ మనం ఎంటర్ అవ్వగానే సైడ్న, అంటే రవిప్రియ మాల్కి ఎంటర్ అవ్వగానే సైడ్న ఫన్ బాక్స్ అని చెప్పేసి ఒక ప్లే ఏరియా ఉంది. అక్కడ అన్ని సాఫ్ట్ టైప్ అనమాట, బాల్స్ అలాగే స్పాంజెస్, క్లైంబింగ్ టైప్ ఉంది, చిన్నది క్లైంబింగ్ టైప్. పిల్లలు అయితే అక్కడ కూడా, అంటే మా పిల్లలు చాలా వరకు ఇక్కడ కంటే అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. అవి షార్ట్స్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే చెక్ చేయండి. వాటికి కూడా ప్రైస్ అయితే బాగానే ఉందండి. 1 అవర్కి 350 రూపీస్, హాఫ్ అన్ అవర్కి 250 రూపీస్. సో మేమైతే 2 కిడ్స్ ఉన్నారు కదా, సో హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము, 250. బట్ మా కిడ్స్కి హాఫ్ అన్ అవర్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి వాళ్ళు బాగా ఫీల్ అయ్యారు, ఇంకాసేపు ఉంటే బాగుండని చెప్పేసి. అండ్ ఇక్కడ కూడా ఈ ఫన్ ఇన్ఫినిటీ దగ్గర కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్, అంటే చాలా వరకు గేమ్స్ ఆడారు. అండ్ ఇదైతే ఈ గేమ్ అసలు ఆడొద్దండి, వేస్ట్. ఓన్లీ 1 టైం మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ మేము హైదరాబాద్లో ఆడినప్పుడైతే 3 టైమ్స్ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఓన్లీ 1 టైమే ఛాన్స్ వచ్చింది. సో అది అసలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను, మరి 1 టైమే ఏంటి ఛాన్స్ అని చెప్పేసి. సో అన్ని గేమ్స్ చాలా వరకు పిల్లలు ఆడగలని అన్నీ వాళ్ళు ట్రై చేశారు. అండ్ వీటితో పాటు పెద్దవాళ్ళకి వర్చువల్ రియాలిటీ గేమ్స్ అనేవి, అలాగే ఈ బౌలింగ్ అనే గేమ్ కూడా ఉంది. అండ్ బిలియర్డ్స్ గేమ్ కూడా ఉంది పెద్దవాళ్ళకి. కిడ్స్కే కాదు, కొంచెం పెద్దవాళ్ళు కూడా కాసేపు అలా చిల్ అవ్వాలనుకుంటే రావచ్చు. అండ్ మీకు అంటే రవిప్రియ మాల్కి ఆల్రెడీ చాలామంది వెళ్ళుంటారు కదా, ఒకవేళ గేమింగ్ జోన్కి వెళ్ళని వాళ్ళ కోసం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంటే గేమింగ్ జోన్లోనే మీకు ఫుడ్ అలాగే డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే తీసుకోలేదు, ఒకవేళ మీకు కావాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. అక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అండ్ ప్లస్ రవిప్రియ మాల్లో మీకు తెలిసిందే, అందులో ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అలాగే పిజ్జా హట్ ఉంటుంది, క్రీమ్ స్టోన్, KFC, పిజ్జా హట్ ఇవి కూడా ఉంటాయి. అండ్ కింద ఫ్లోర్ మొత్తం మీకు గేమింగ్ జోన్ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. ఇలా కార్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవైతే మేము ప్లే చేయలేదు, అంటే పిల్లలకి ఇంకా చిన్నపిల్లలు కదా, సో ఇదైతే మేము ఆడలేదు, పిల్లలతో కూడా ఆడించలేదు. అండ్ లాస్ట్లో అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. హార్సెస్ మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేశారు. అన్ని గేమ్స్ కూడా బాగా ఆడారు. అండ్ 1 డే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. 1 డే పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫన్ బాక్స్ ఉంది, అలాగే ఇలా ఫన్ ఇన్ఫినిటీ కూడా ఉంది. సో గేమ్స్ అన్నీ అయిపోయాక ఐస్ క్రీమ్ తినేసి మేమైతే ఇంటికి బయలుదేరాము. సో అదండి మేము January 1న ఎంజాయ్ చేసింది. అంటే మేము కాదు, మా కిడ్స్ ఎంజాయ్ చేశారనమాట. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకి హ్యాపీ కదా. సో వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.